శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నే పలికద సీత రామ కథ. ఆదీప్యమాన భవన ప్రాంతమున తను కూర్చొనినా తరువు క్రిందున కృంగి కృశించిన సన్నగిల్లిన శుక్లపక్షపు చంద్రరేఖను ఉపవాసముల వాడిపోయిన నివురుగాపిన నిప్పు కణమును చిక్కిన వనితను మారుతిగాంచెను, చిక్కిన వనితను మారుతిగాంచెను. రాక్షస వనితల క్రూరవలయమున శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మాసిన పీతవసనమును దాల్చిన మన్నున బుట్టిన పద్మమును పతి వియోగ శోకాగ్ని వేగిన అంగారక పీడిత రోహిణిని మాటి మాటికి వేడిని తూర్పుల సెగలను గ్రాకే అగ్ని జ్వాలను చిక్కిన వనితను మారుతిగాంచెను. రాక్షస వనితల క్రూరవలయమున శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. పతి చెంతలేని సతికేలనని సీత సొమ్ముల దగిల్చె శాఖల మణిమయ కాంచన కర్ణవేష్టములు మరకత మాణిక్య చెంపసరాలు రత్న ఖచితము హస్తభూషలు నవరత్నాంకిత మణిహారములు రాముడు తెలిపిన గురుతులు గలిగిన రాముడు తెలిపిన గురుతులు గలిగిన ఆభరణముల గుర్తించె మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సీతనెత్తుకొని గగన మార్గమున లంకేశ్వరుడు ఏగు సమయమున ఉత్తరీయమును కొన్ని సొమ్ములను ఋష్యమూకమున జానకి విసరెను. ప్రస్తుతమున్న వసనము సొమ్ములు వెనుకటి వాటితో కలిసే పోలికలు రాముడు తెలిపిన గురుతులు గలిగిన రాముడు తెలిపిన గురుతులు గలిగిన ఆభరణముల గుర్తించె మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ. కంటి కన్నుగొల్టి సీతనని పొంగి పొంగి ఉప్పొంగె మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.